ఆరోపణ విషయం అనేది పక్కన పెడితే ప్రస్తుతం ప్రెస్ మీట్లో వాడిన భాష కానీ అలాగే ఈసారి జగన్ మాట కూడా వినను, ఖచ్చితంగా నేను ఛానల్ పెడతాను అని మాట్లాడడం, అక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేకపోవడం. ఇంకొక విషయం కోటేశ్వరరావు గారు, ఇక్కడ సొంత పార్టీ నేతలే తనపై అంటే విష ప్రచారం చేశారంటూ మాట్లాడడం ఏంటి సార్? ఇది నిజంగానే గ్యాప్ పెరిగిందా మరి జగన్కి అలాగే విజయసాయిరెడ్డికి మధ్యలో? కోటేశ్వరరావు గారు వాయిస్ మ్యూట్ లో ఉంది. విజయసాయిరెడ్డి గారు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి తీరు గర్హనీయం. కొన్ని ఛానల్స్ పత్రికల మీద సరే వాళ్ళు ఎప్పటి నుంచో అది వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఆ2 అని తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ చేస్తున్నారు. దానికి కొనసాగింపుగానే లేదా ఇంకొంచెం హార్ష్ అవాంఛనీయమైనటువంటి పదజాలతో ఆయన మాట్లాడారు. దాన్ని ఎవరు సభ్య సమాజం ఎవరు అంగీకరించదు. ఒక జర్నలిస్ట్ గా నేను ఇటువంటి వైఖరిని గతంలో ఖండించాను, ఇప్పుడు కూడా ఒక ఖండిస్తున్నాను. అయితే ఇక్కడ వచ్చేసరికి మన శాంతి ప్రసాద్ గారు అన్నట్లు ఇటువంటి ఈ సందర్భంలో విజయసాయి రెడ్డి గారి చుట్టూ అల్లుకున్నటువంటి వివాదాల గురించి మాట్లాడుకోవాల్సి రావడం సభ్య సమాజానికి ముఖ్యంగా టీవీలో బహిరంగంగా మాట్లాడుకోవడం అనేది చాలా విచారకరమే కాదు, గర్హనీయం కూడా అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వ్యక్తుల జీవితాలు ప్రైవేట్. పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా చేసుకున్నటువంటి వివాహాలను కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి వక్రీకరణతో ప్రచారం చేశారో మనకు తెలిసిందే. సరే, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి చేసినటువంటి ప్రచారం లేదా ఆరోపణలు ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. ఇప్పటికి వచ్చేసరికి ఈ మన విజయసాయి రెడ్డి గారి మీద ఒక మహిళా అధికారికి ఉన్నటువంటి సంబంధం గురించి భర్త రాసినటువంటి దాని గురించి కూడా ఒక వివాదం అనేటువంటిది తలెత్తి. సరే, ఇది నిజానికి ఇది బహిరంగంగా మనం చర్చించకూడదు, కానీ సదరు మహిళే పత్రికా గోష్ఠి పెట్టి తనకు సంబంధించినటువంటి అనేక విషయాలన్నింటినీ కూడా చెప్పింది కనుక దాన్ని వంచేట్ల గురించి మనం కొంతమేర చర్చించవచ్చు అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ ఒకటి పెట్టుకో, ఆమె వివాహిత మహిళ. భర్త నుంచి 2016లోనే తాను విడాకులు తీసుకున్నానని, ఆ భర్తతో విడాకులు ఇచ్చినటువంటి భర్తతో తనకు 2 ఆడపిల్లలు ఉన్నారని, ఆ తర్వాత సుభాష్ అనేటువంటి వ్యక్తితోటి తాను సహజీవనం చేస్తున్నానని, వాళ్ళిద్దరికీ కలిగినటువంటి ఒక బిడ్డ తప్ప విజయసాయి రెడ్డి తోటి తనకి అలాంటి సంబంధం లేదని చెప్పింది. అది నిజమా కాదా అనేటువంటిది ఎవరు తెలుస్తారంటే ఎవరు తెలుసుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవరైనా కోర్టుకెళ్తే కోర్టు ఆదేశాల మేరకు తేల్చాలి తప్ప మాజీ భర్త చేసినటువంటి ఫిర్యాదు మీద ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటుందా అనేటువంటిది సందేహం తీసుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి ఆరోపణలు అలాంటి ఏమైనా వస్తే అది చట్టబద్ధమైనటువంటి వ్యవహారం. అందులోనూ గిరిజన మహిళ, అతను కూడా బహుశా గిరిజన అయి ఉంటాడు. మేము మా కుల సాంప్రదాయం ప్రకారం మేము విడాకులు తీసుకున్నాము, అతనికి నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్తాం. అందువలన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు కానీ చూసినప్పుడు విడాకులు తీసుకున్నటువంటి ఒక మహిళ అతను లాయరా లేకపోతే మరొకరా అనేటువంటి మనకు అనవసరం. మరొక వ్యక్తితోటి తన ఆమోదంతో పరస్పర ఆమోదంతో సహజీవనం చేస్తూ ఒక బిడ్డను కనటం చట్టబద్ధమే అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి. అందుకని వాళ్ళ రిలేషన్షిప్ గురించి లేకపోతే ఆమె క్యారెక్టర్ గురించి మనం ఇలాంటి కామెంట్ చేయకూడదు. ముఖ్యంగా ప్రతికూల కామెంట్స్ చేయడం అనేటువంటిది అది చట్ట విరుద్ధం, అది సమాజం కూడా హర్షించేటువంటిది. సార్, అయితే కోటేశ్వరరావు గారు ఆ అంశం మనం పక్కన పెట్టేద్దాం సార్. అయితే ఇప్పుడు ఏదైనా మాట్లాడిన తీరు గురించి అంటే ఎవరు హర్షించదగ్గ విషయం కాదు, మీరు కూడా అన్నారు ఇప్పుడు. సో ఆ మాట్లాడే విధానం అంటే తాను కూడా ఇంకా జగన్ మాట కూడా విన్ను, ఒక ఛానల్ పెడతాను, నేను ఏదైతే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో వాటిని ఎండగడతాను అంటే ఇవన్నీ మాట్లాడినప్పుడు, ఒక ఛానల్ పెడతాను ఇటువంటివన్నీ చెప్పినప్పుడు మళ్ళీ విలేకరుల పట్ల మాట్లాడిన ఆ భాష కానీ అవి ఎంతవరకు? 2 అంశాలు సార్. విలేకరుల పట్ల మాట్లాడినటువంటి భాష గత కొనసాగింపు. నేను ఛానల్ పెడతాను, లేకపోతే పత్రికను పెడతాను, లేకపోతే ఇంకోటి పెడతాను అనేటువంటిది కొత్త పరిణామం. ఏమిటంటే
వైసీపీలో తలెత్తినటువంటి కుమ్ములాటల్లో భాగంగానే ఇది చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది. ఉమ్, ఇది ఒక బెదిరింప, లేకపోతే నిజంగానే నాయకత్వంతో తెగతెప్పులు చేసుకొని తాను స్వతంత్రంగా వ్యవహరిస్తాడా, ఉమ్, ఛానల్ పెడతారా? ఎందుకు అంటే చరిత్రలో ఈ విధంగా ఉక్రోషంతో ఒక నాయకత్వం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కానీ, లేదా పత్రికల్లో పనిచేస్తూ యాజమాన్యాల క్రమశిక్షణ చర్యలకు గురైనటువంటి జర్నలిస్టులు కానీ అనేక మందిని చూసాం. ఎస్, మేము ఈనాడుకి పోటీగా ఛానల్ పెడతా, పత్రిక పెడతా, లేకపోతే ఆంధ్రజ్యోతికి పోటీ, ఈ పేర్లు చెప్తున్నానంటే ఇవనే కాదు, మిగతా ఛానల్స్, మిగతా వాటిలో కూడా పనిచేసినటువంటి వాళ్ళు మేము ఇట్లా పెడతామని చెప్పేసి చెప్పినటువంటి జర్నలిస్టులు ఎందరో మంది ఉన్నారు. వాళ్ళంతా చేతులు కలుపుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా అనేక మంది మేము ఛానల్స్ పెడతాం, పత్రికలు పెడతాం, మిగతా వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పినటువంటి వాళ్ళు మా కూడా వాయిస్ ఉన్నారు. వినిపిస్తాం ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కదా. Yeah. అందుకని అవన్నీ కూడా టీ కప్ లో తుఫాన్ లాగా సమసిపోయాయి. ఉమ్, అందువల్ల విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఇప్పుడు టీ కప్ లో తుఫాన్ లాగా సమసిపోతుందా? ఉమ్, లేకపోయేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఏమన్నా దీన్ని వేదికగా చేసుకున్నారా అనేటువంటిది ఒకటైతే, ఉమ్, ఆమె ఆ మహిళా అధికారితో సమన్వయం గురించి భర్త రాశాడని చెప్తున్నటువంటి లేఖ వెనుక బహుశా ఆయన ఉద్దేశం ప్రకారం వైసీపీ వాళ్ళే ఉండి ఉండాలి. ఎందుకంటే పార్టీ వాళ్ళే నా మీద కుట్ర చేస్తున్నారని అంటే ఇంకా అంతకు మించి ఏముండదు. ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వంగానే ఆ భర్త చేత అలాంటి లేఖ రాయించారని ఆయన గట్టిగా నమ్ముకుంటే డైరెక్ట్ గా వీళ్ళ మీదనే ఆరోపణ చేసి ఉండేవారు. అవును. అటువంటి ఆరోపణ చేయలేదు కనుక బహుశా అంతర్గత కుమ్ములాటంలో భాగంగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందేమో అనేది అనిపిస్తా ఉంది. దీన్ని చూస్తా ఉంటే ఉమ్, వైసీపీలో తలెత్తినటువంటి కుమ్ములాటలు, ఓటమితో అధికారం కోల్పోవడంతో తలెత్తినటువంటి కుమ్ములాటలు, ఇలాంటి అసహ్యకరమైన చండాలమైనటువంటి ఉదంతాలు, సంబంధాల గురించి ఇంకా ఎన్ని బయట పెట్టుకుని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని పరువు ఎత్తగా తీస్తారో అనేటువంటి భయం కలుగుతా ఉంది. అటువంటి పరిస్థితిని కూడా మనం ఏమన్నా చూడాల్సి వస్తుందా? చిక్కుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది అనేది ఈ సందర్భంగా